75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సుబేదారిలోని రామన్ హై స్కూల్లో గణతంత్ర వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్ హై స్కూల్ కరెస్పాండెంట్ రాజేష్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం 1950లో ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని, భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని తెలిపారు. నేటి విద్యార్థులు, యువత, ప్రజలు దేశ సేవతో పాటు దేశభక్తిని కలిగి ఉండాలని, భారత రాజ్యాంగం అందించిన హక్కులను, బాధ్యతలను ప్రతి పౌరుడు పాటించాలన్నారు. ఈ వేడుకలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో రామన్ హై స్కూల్ డైరెక్టర్ పురుషోత్తం, వైస్ ప్రిన్సిపల్ అనుపమ, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతదేశం 74 సంవత్సరాలు గణతంత్రాన్ని పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దీన్ని పురస్కరించుకొని రామన్ పాఠశాలలో చాలా గొప్పగా గణతంత్ర వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. రామన్ స్కూల్ పిల్లలందరూ మార్చ్ పాస్ట్తో వెల్కమ్ చేసి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్నారు. జెండాను ఆవిష్కరించుకొని గణతంత్ర వేడుకలను అద్భుతంగా జరుపుకుంటా ఉన్నాము. మనందరికీ తెలుసు, 75 సంవత్సరాలలో మనం ఎంతో పురోగమించినాం. ఇంకా భారత్ ప్రపంచంలో ఇప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి 100% అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. యువత ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనిలో భాగంగా రామన్ స్కూల్ గత 20 సంవత్సరాలు, మేము 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. 20 సంవత్సరాలల్లో కొన్ని వందల మందిని మేము ఐఐటియన్స్ను, డాక్టర్స్ను తయారు చేశాము. భారతదేశ పురోగతిలో, వరంగల్ పురోగతిలో రామన్ స్కూల్కు ప్రత్యేకమైన పాత్ర ఉంది అని గర్వంగా తెలియజేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కుమార్, కరెస్పాండెంట్, రామన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్.